అన్ని బ్లెండ్ కరెక్ట్గా మిక్స్ అవ్వలేదు భయ్య, అంటే ప్రాపర్గా హాఫ్ బేక్డ్ లాగా ఉంది. నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ గారు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మా పవన్ కళ్యాణ్ మంచిగా ఉస్తాద్ భగత్ సింగ్లో మంచిగా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. మళ్ళీ చూసి మమ్మల్ని ట్విట్టర్లో బ్లాక్ చేసి మాకు నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్ రాకుండా ఉంటాయి. కొంతవరకు రవితేజ యాక్టింగ్ ఆయన చాలా బాగా చేశారండి, చాలా బాగుంది సినిమా. ఫ్లాప్ మించేది మూమెంట్ లేదు, స్కోర్ బాగాలేదు, హీరోయిన్ కూడా అట్రాక్టివ్గా లేదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే జరుగుతుంది. బిలో యావరేజ్ అండి. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఏం లేదు, డైరెక్టర్ మెరుపులు కూడా ఏం లేవు, అసలు ఏమీ లేవు చెప్పాలంటే. జగపతి బాబు లేకపోతే అది కూడా లేదేమో, కానీ అదే ఆ క్యామియోది కొంచెం అది కూడా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మనం అది బయట టాక్ యూట్యూబ్లో సాంగ్స్ వచ్చాక చాలా అనుకున్నారు, కానీ లేదండి అసలు ఫేస్ అట్రాక్షన్ లేదు హీరోయిన్. తను సిన్సియర్గా తను ఏం చేయడానికైనా రెడీగా ఉంది, కానీ లేదు, ఏం లేదు. రొటీన్. ఆయన ముందు వరకు కష్టపడతారు రవితేజ గారు. ఏంటంటే ఎలాగైపోయిందంటే ఎందుకు మరి డ్యాన్సులు కూడా ఏదో చుట్టేశారు పాటల్లో, సాంగ్స్ కానీ డిఫరెంట్గా ఏం లేవు. ఏదో ఆడియో కొంచెం బాగానే ఉంది, కానీ మీకు చూస్తుంటే మళ్ళీ చూడాలి, రిపీట్ రావాలి అని అస్సలు అనిపించదండి. రవితేజ సాంగ్స్ టాప్ ఉంటాయి, ఈ సినిమాలో అదేం లేదు. ఆ ఫీలింగ్ కంప్లీట్గా 3-4 డేస్లో 2 సెట్లు వేసామో చుట్టేసామో అంతే, డిసప్పాయింటింగ్, బిలో యావరేజ్. స్టార్ట్ చేశారు సినిమాని మాత్రం. హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయి కాబట్టి గ్లామరస్గా ఉంది, కానీ అంతేం లేదు. సినిమా అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. హరీష్ శంకర్ గారిది అండ్ రవితేజ గారిది మిరపకాయ మూవీ అవన్నీ ఒక లెవెల్ ఉంది, పోతే చాలా ల్యాగ్ చేసావు. చిన్న పాయింట్ వరకు సాగి తీసారు తప్ప ఏం లేదు. బాగు సినిమా కామెడీ బాగానే ఉంది కదా, కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముంది, పాటలు కూడా ఏం లేదు, యావరేజ్గా ఉంది సినిమా మాత్రం. క్యామియో ఒక హీరో ఎంటర్ అవుతాడు, ఎలా ఉంది ఏది డిజెట్ అదే ఆయన ఒక 2 minutes తప్ప ఏముండదు, వాడి అంతే తప్ప ఏం లేదు సినిమా. యావరేజ్ చూడండి. ఏం నచ్చలేదు రవితేజ గారు, ల్యాగ్ చేస్తాను అసలు ల్యాగ్ చేయకుండా ఒక చిన్న. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది, లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్ ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్, హీరోయిన్ నాట్ అట్రాక్టివ్, అంతే. ఇంకా బాటమ్ మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు, అంటే అంత క్యాచీగాను లేవు. గబ్బర్ సింగ్ అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని హరీష్ శంకర్ గారు మూవీ అంటే, బట్ దట్ ఈస్ నాట్ వర్క్. సినిమా ప్రేక్షకులు ఏం రియాక్ట్ అవుతున్నారు, ఏది దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలిసిద్ది. ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడాలి. ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరూ. అది నేను చెప్పేది. ఈ సినిమా అయితే దాదాపు ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పక్కన పెడితే సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా చెప్పాను కదా బ్రో, ఒకసారి చూడొచ్చు. ఓకే సార్, ఎలా ఉంది సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. బాగుందా? హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే నేను హిట్ ఫ్లాప్ గురించి చెప్పను, ఎందుకంటే సినిమా ఆల్రెడీ థియేటర్లో ఉంది కాబట్టి నేను ఎవరికి దాన్ని ఏమంటారు డ్యామేజ్ చేయదలుచుకోలేదు. సిద్ధు మూవీ మొత్తం మీద వైబ్రెంట్ అనిపించింది. ఆ సిద్ధు వచ్చింది 2 minutes భయ్య. మూవీ మొత్తం మీద 2 minutes వైబ్రెంట్గా ఉంటుంది అంతే. సాంగ్స్ 1-2 ఏదో ఉన్నాయి, బట్ అన్నీ అంతే ఏం లేదు భయ్య, అంతకన్నా ఏం లేదు భయ్య రవితేజ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? బాగుంది. హిట్టా సినిమా? ఓకే, పర్లేదు. 80% బాగుంది. 80% బాగుంది. అంటే హరీష్ శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించిందమ్మా? బాగుంది. సాంగ్స్ కొంచెం లాగే అనిపించింది, అంత మిగతావన్నీ బాగుంది. సినిమా సూపర్గా ఉంది. వింటే రవితేజ బయటకు వచ్చాడు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్ అలా అనిపించింది. సినిమాలో నీకు ఏమొచ్చింది బాగా? సినిమాలో రవితేజ యాక్టింగ్, హీరోయిన్ భాగ్యశ్రీ యాక్టింగ్ బాగా చేసింది. మరో శ్రీలీల అయిపోతుంది. సూపర్గా ఉంది సినిమా. ఒకసారి ఒక 3 గంటలు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే డైరెక్టరు, హీరో
వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ వచ్చి ప్రేక్షకులతో సినిమా చూస్తే తెలుస్తుంది. 3 గంటలు కూర్చొని వీళ్ళు ఎలా రవితేజ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? రవితేజ గారి గురించి మనము రవితేజ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. డ్యాన్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఫైట్లు చాలా బాగా చేశారు. ఒక రవితేజ హీరోతో ఏమైంది చెప్పండి? సినిమా మొత్తం 3 గంటలు నడిపించేది ఏంటి? సినిమా స్టోరీయే కదా. సినిమా నేను ఓవరాల్గా చెప్పేదంటే సినిమా ఒకసారి చూడొచ్చు. హరీష్ రావు డైరెక్షన్ బాగా చేశారు, బాగా చేశారు, డైలాగ్స్ బాగా రాశారు, మ్యూజిక్ బాగా చేశారు, స్టోరీ లేదు. మేడం మీరు చెప్పండి మేడం, ఎలా అనిపించింది? ఏం లేదు చెప్తున్నారు చెప్పండి. యావరేజ్ అంటే ఏంటి రవితేజ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే చేశారు. హీరోయిన్ బాగా చేసింది. సాంగ్స్ కొంచెం బోరింగ్ ఉన్నాయి. స్టోరీ కూడా అంత డిఫరెంట్ ఏం లేదు, రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. డైరెక్షన్ హరీష్ శంకర్ డైరెక్షన్ పర్లేదు, ఇంకా అంత క్లాస్ అనిపించలేదు. ఫ్లాపా హిట్ అసలు యావరేజ్. డిసప్పాయింట్ అయ్యారు మీరు? సాంగ్స్, స్టోరీ, బీజిఎం బాగాలేదు. రవితేజ క్యారెక్టర్ రవితేజ లుక్ బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, బట్ స్టోరీ కొంచెం వీక్ అనిపిస్తుంది. రొమాన్స్ ఎక్కువ ఉన్నదా? కొంచెం సోదిలా అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ కనిపించిందా? యావరేజ్ అనిపించింది అంతా. రవితేజ గారికి క్యారెక్టర్ కరెక్ట్ కనెక్ట్ అయిందా? ఓకే. సాంగ్స్ యావరేజ్. బీజిఎం యావరేజ్. అన్నీ యావరేజ్ అయినా ఒకటి కూడా మంచిగా. బీజిఎం బాగాలేదు. ఓకే. హీరోయిన్ ఇంకా బెటర్. హీరోయిన్ పర్లేదు, బాగా చేసింది. రవితేజ అన్న యాక్టింగ్ ఎలా? బాగా చేశారు. యాక్టింగ్ పరంగా బాగా చేశారు. స్టోరీ కొంచెం బాగుంటే బాగుంటుంది.